ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మళ్ళొకసారి ఈ యొక్క పరిశుద్ధ దినం నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇటు గొప్ప భాగ్యం సమయం తరుణాన్ని కలుగజేసినందుకు దేవాది దేవునికి మనం అందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన గృహాల్లో దేవాది దేవుని గణపరిచి ఆయన నామాన్ని స్తుతిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల దేవాన్ని బంగారు పాదాలకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా, మళ్ళొక్కసారి నీ యొక్క పునరుత్థ దినం నాడు ప్రభా మేమందరం ఏకీభవించి మా గృహాలలో నేను స్తుతించి నిన్ను గణపరిచి నేను కీర్తించే భాగ్యాన్ని మాకు ఇచ్చినావు, నీకు వందనాలు. ఇదిగో నీ కందృష్టి మా మీద ఉంచండి ప్రభా, నీ బలమైన అభిషేకాన్ని మా మీద కుమ్మరించి ఇదిగో రాజా మా గృహంలోకి దిగిరండి అయినా నీ ఆత్మాభిషేకం చేత నింపండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, విజ్ఞాపన ద్వారా నీవే మహిమ పొంది మా కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, శాంతిని దయచేసి ముఖ్యంగా ఈ యొక్క వాతావరణం, ఈ యొక్క ఎండపోతు నుంచి మమ్మల్ని విడుదల కలగజేసి నైనా నీ మేఘస్తంభాన్ని మా మీద ఉంచి నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రం. మనమందరం కూడా మన గృహాలలో మాతో పాటు మీరు పాటల ద్వారా ఏకీభవించండి. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించి బలమైన పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడిని పోబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. రాజా నీకు వందనాలు ప్రభా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రజలనే మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని ఆమును అనచి అధికారులను అదముల చేసిన నీకు నీ ప్రజలనే మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని ఆమును అనచి అధికారులను అదముల చేసి నీకు ఉన్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ఆత్మీయ ప్రగతికి స్వాధీనమా. Glory, hallelujah. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆమేన్, ఆరాధనా, స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా. కిరణాలకై నా దిక్కుదశలన్నీ నీవేనని అనంతి కాలాన ప్రథమా ఫలముగా పరచిన నీకు నీ నీతి కిరణాలకై ఆమేన్, ఆమేన్.
బలమైన ఆత్మను కుమరించగాక. యేసయ్యా దేవా స్తోత్రం. నా దేవుని బిడ్డ, ఇది నా నిజంగా ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలగజేసిండు. ఎందుకంటే ఈ దినం చూడని వారు ఎంతోమంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ సమయం చూడని వారు ఎంతోమంది ఉన్నారు. నా దేవుని బిడ్డ, ఇదిగో ఈ సమయం దేవాది దేవుడిని కలగజేసిండు. అందును బట్టి నువ్వు దేవుని స్తుతించు, దేవుని గణపరచు. ఈ దినాన దేవుని జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నా దేవుని బిడ్డ. ఎందుకంటే ఈ భాగ్యము దేవుడిని కలగజేసిండు.
ఇటు గొప్ప ధన్యతని కలగజేసిందంటే అది నీ మంచితనము, మన మంచితనము, అది మన గొప్పతనం కాదు. కేవలము దేవుని యొక్క కృప, ఆయన వాత్సల్యము మన మీద ఉంది కాబట్టి ఈ దినాన ఈ భాగ్యాన్ని దేవుడు మనకు కలగజేసింది. అందుని బట్టి మనమందరం కూడా గొప్పగా ఆనందముతో సంతోషముతో దేవుని స్తుతిద్దాం. ఎవ్వరు కూడా దుఃఖాక్రాంతులుగా కలిగి ఉండకండి. మీ వేదన శోధన కలిగి వాటిని అనుసరించి వాటిని ఆలోచించి మీరు ఆ రీతిగా మీరు జీవించకండి. ఈ దినాన్న దేవుడు చెప్తున్నాడు, మనము సంతోషంగా దేవుని మనం స్తుతించి ఆయన నామాన్ని మనం గణపరచువారుగా ఉండాలి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నిత్య జీవము నీ కృప వివరింప నా చరమా యేసయ్యా. ఆమేన్. నిలబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో నిలబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యమందు నిత్య జీవము నీ కృప వివరింప నా చరమా యేసయ్యా. నిత్య జీవము నీ కృప వివరింప నా చరమా యేసయ్యా. ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. ఆమేన్.
ఇదిగో నా దేవుని బిడ్డ, మీరు నిర్లక్ష్యంగా ఇంకా ఇంట్లో ఉండకండి. ఇదిగో మాతో పాటి మీరు ఏకీభవించండి. ఈ దినాన పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. నా ప్రియమైన బిడ్డ, ఇదిగో ఈ యొక్క ఆదివారము పరిశుద్ధ ఆదివారము, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఇంట్లో ఉండకండి. ఇదిగో ఈ దినాన పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ గృహాలను దర్శించి మీ గృహాలలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించబోతున్నాడు. నా దేవుని బిడ్డ, ఇదిగో దేవుని యొక్క శక్తిని దినాన మనం అందరం పొందుకుందాం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి, మాతో పాటు మీరు ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడి దినాన మిమ్మల్ని బలపరచబోతున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరం కూడా ఏకీభవించి పాటలు పాడుతూ చప్పట్లు కొట్టు దేవుని స్తుతిద్దాం. గనులైన వారిని
కనులైన వారికి శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను. Praise the Lord. వాక్యమై కృపావాక్యమై నన్ను వీడని అనుబంధమై ఆమేన్ ఆమేన్ శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమై కృపావాక్యమై నన్ను వీడని అనుబంధమై జలధారలై నన్ను గిలిచెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజును Gary. Gary. Amen. Amen.
హల్లెలూయా. నా దేవుని బిడ్డ, ఈ దినాన మనమందరం కూడా దేవాతి దేవుని గొప్పగా ఘనంగా స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండకండి. దేవాతి దేవుని ఘనపరిచి అనే నామాన్ని స్తుతిద్దాం. నా దేవుని బిడ్డ, ఇదిగో ఈ యొక్క గొప్ప భాగ్యము దేవుడు కలగజేసిండు. దేవునికి స్తోత్రం. ఆయన ఘనమైన నామాన్ని ఘనపరిచి స్తుతిద్దాం. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆర్పదాము తీర్చిన, వెంబడించిన బండవు, నీవే నా ఆర్పదాము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను ఉమిలెదనా, కొదువతో నేను ఉమిలెదనా. సంపదల కనివి సకలము, హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. చేయగలది
కన్నులెత్తి చూచెదా సకలము చేయగలది కైవేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా Praise the Lord. Hallelujah. కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా ఇంకను కదలని సీయోను కొండపై నిత్యము కదలని Praise the Lord. Hallelujah. సీయోను కొండపై యేసయ్యా 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 నీకు ముఖము చూచుచునే పరవశించి పాడెదా యేసయ్యా నీకు ముఖము చూచుచునే పరవశించి పాడెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా Amen. Amen. కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా Praise the Lord. నా దేవుని బిడ్డ ఈ దినాన దేవుడు మనకి ఏది కూడా తక్కువ చేసే దేవుడు కాదు. ఈ దినాన మనమందరం కూడా దేవుని గొప్పగా ఘనంగా ఆయన ఘనమైన నామాన్ని దేవుడిని కనపరిచి స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. పాడతారు పాడు. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వారినికై అలంకరించి సిద్ధపడు వధు సంగమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వారినికై అలంకరించి సిద్ధపడు వధు సంగమా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రెక్కల కింద తన పిల్లలను చేర్చుకొని ప్రేమతో నా పిల్ల చిన్న కొడుకుని రెక్కల కింద నా పిల్లలను చేర్చుకొని Praise the Lord. ప్రేమతో నా పిల్ల చిన్న కొడుకుని ప్రభు నిన్ను పిలిచాడు ఆహా. యేసు. మరవవద్దు ప్రభు యేసుని ప్రభు నిన్ను పిలిచాడు మరవవద్దు ప్రభు యేసుని ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా
స్వరము వింటాయి అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి నా గొర్రెలు నా స్వరము వింటాయి అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసుని అన్నాడు ప్రభు యేసు అంతరించు ప్రభు యేసుని ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా పుట్టిన బిడ్డను ఏంటైనా మరచిన మరవచ్చును తలగర్భన పుట్టిన బిడ్డను ఏంటైనా మరచిన మరవచ్చును ప్రభు నిన్ను మరువాడు ప్రభు యేసుని ప్రభు నిన్ను మరువాడు మరువవద్దు ప్రభు యేసుని ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా పరిశుద్ధ భూషణాలతో వారికై అలంకరించి సిద్ధపడు వధువు సంగమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వారికై అలంకరించి సిద్ధపడు వధువు సంగమా ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. నా దేవుని బిడ్డ ఈ దినాన మనం అందరం సంతోషంగా దేవాది దేవుని గణపరుద్దాం. దేవుడి దినాన నిజంగా మనల్ని దీవించబోతున్నాడు. దేవుడు నీ కోల్పోయిన దాన్ని మళ్ళీ దేవుడు దాన్ని సమకూర్చబోతున్నట. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 నీ కొరకు నన్ను ముందుగానే నీవు నన్ను పిలిచి నీతిని చేసి మహిమ పరచితివే. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవర్తకులను నియమించావయ్యా. నా తల్లి గర్భము నుండి ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవర్తకులను నియమించావయ్యా. నా తల్లి గర్భము నుండి ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా కృపా కృపా
నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. నా పాపములను ధర్మంగా నీలో దాచితివే, నే నీకు శిక్ష విధించను చాలో నందివే. నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే, ఇకపై పాపము చేయని మార్గము చూపితివే. నీ మంచితనమే కలిగించే నాలో మారు మనసెనయ్యా. నేనెంతగానో చెలించబడితేనే ఎక్కువగా ప్రేమించితివయ్యా. నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా, నా మొదటి స్థానం నీవే యేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. పై రూపం లక్ష్యము చేసే నరుడను కాదయ్యా, నా హృదయపు లోతులు ఎరిగిన దేవుడు నీవయ్యా. నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా, నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా. ఏముంది నాలో నీవింతగా నన్ను హెచ్చించుటకు యేసయ్యా. Praise the Lord. Hallelujah. ఏమివ్వగలను నీ గొప్ప కృపకై, విరిగిన నా మనసెనయ్యా. నీ కొరకే నేను జీవిస్తానయ్యా, మన ప్రేమను ఘనగా వివరిస్తానయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భ
నందు ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 కృపా. 10,000 మందిలో నీవు అతి సుందరుడవయ్యా. అధికాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా. నీకంటే నన్ను ప్రేమించే ప్రేమికుడవయ్యా. విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా. నీలో నేను నాలో నీవు ఏకసాయిమయ్యా. జీవించువాడను ఇక నేను కాను. నా నందు నీవయ్యా. నీ మాటే నా దర్శనమేసయ్యా. నీ మాటే నా మనుగడయేసయ్యా. నేనేమై ఉంటినో అందుకు కాదయ్యా. నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందు ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 హల్లెలూయా. దేవుని బిడ్డానికి వందనాలు. మనమందరం దేవుని ఘనమైన నామాన్ని మహిమపరిచి దేవునికి స్తోత్రం. ఈ దినాన మనమందరం కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఎందుకంటే ఈ దినాన దేవుడు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడ. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. అందరం కూడా చప్పట్లు కొడుతూ నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, గరి గరి జీవించును నిత్యము. గరి గరి జీవించును నిత్యము నీలో ఆస్వాదించును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వేనండగానే ఆజ్ఞల మార్గము కనిపించెని. యేసయ్య నిన్ను వేనండగానే ఆజ్ఞల మార్గము కనిపించెని. నీవు నన్ను నడిపించగలవు,
నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా. Glory, glory. Yes, Señor. Yes, Señor. Glory. Amen. యేసయ్యా నీకు చాలించగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమయెదుట ఇది ఎన్నదగినది కాదే. నీవు నాకిచ్చే మహిమయెదుట Praise the Lord. Hallelujah. ఇది ఎన్నదగినది కాదే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీలో Yes, Señor. Yes, Lord. కనికరించండి ఆయన. కృప చూపించు. Yes, Señor. Yes, Señor. కనికరించండి ఆయన. కృప చూపించండి. పరిశుద్ధాత్మ. Glory. Glory. పరిశుద్ధుడా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితును నిత్యము నీ నీడలో మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. దేవుని బిడ్డానికి వందనాలు, దేవునికి వందనాలు చెల్లించుకుందాం. దేవాది దేవునికి మనలో ఒకరు ప్రార్థన చేయండి. వాక్యం కొరకు దీని పరిశుద్ధాత్మ దేవుడు మరి వాక్యము చేత మనల్ని దర్శించాలి, మనతో మాట్లాడాలని ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తుండు. కనుక మనము ఈ దినాన వాక్యము చేత, దేవుని యొక్క వాక్కు చేత మనం అందరం కూడా బలపడదాం. మనలో ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి వాక్యం కొరకు. స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన యేసయ్య,
ఈ సమయంలో ఈ రీతిగానైనా అయ్యా ఈ నామాన్ని పట్టుకొని పాటలు పాడి పాటలు పాడుకొని సహాయం చేసినైనా పాటల ద్వారా మేమంతా నీకే చెల్లించుకున్నైనా ఎంతమందికి ఈ భాగ్యం లేదనైనా మాకు దయచేసినైనా ఉన్న పరిస్థితులలో ఈ రీతిగానైనా అయ్యా దేవుడు సాహసం ఈ గొప్ప కార్యంతో మరి మాతో ఉండినైనా పాటల ద్వారా నీకే మేము చెల్లించుకుంటున్నాయినా అయ్యా నీ దాసుడికి నైనా వాటి విసుకుండగా ప్రభా హృదయ వల్లే మా హృదయాలు తెలిసినైనా అయ్యా నీ దాసుడికి నోటిగా బురగా ఉండినైనా మీకు ఇష్టమైన పాత్రగా నీ దాసుని మలుచుకోమని అడుగుతున్నాయినా మేము ఎలా అయితే గ్రహిస్తామనైనా అలాగ మాకు నైనా మీరు నీ మాట్లాడమని అడుగుతున్నాయినా ఈ ఆరాధన బట్టి నీకే మహిమ సమస్త మహిమ చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన పరిశుద్ధుడ మౌనతుడు నీకు వందనాలు. ఈ దినాన వాక్యం ద్వారా నాతో మాతో నువ్వు మాట్లాడండి. మాట్లాడేవాడు నేను కాదు, నాలో ఉన్నవాడు నువ్వు గొప్ప దేవుడు రుజుపరచు. నన్ను శిలోచాటును మరుగుపరచుకోండి. నా నోరుని బురుగా వాడుకొని రెండంతల ఆత్మతో నింపి అభిషేకించి వినగల చెవులను గ్రహించే మనసులు బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. బాటలు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్. ఈ దినాన దేవాది దేవుడు మరి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే సమకూర్పు. అంటే సమకూర్పు అంటే ఏంటంటే రిస్టోరేషన్. రిస్టోర్. ప్రైజ్ ద లార్డ్. అంటే పోయిన దాన్ని, మనం కోల్పోయిన దాన్ని తిరిగి మళ్ళీ మనకు దేవుడు దయచేసింది దాన్ని రిస్టోర్ అంటారు. అంటే అది దేవుని కృపనే ఉండవచ్చు, దేవుని ఆశీర్వాదమే ఉండొచ్చు, మనకున్న అనారోగ్యమే ఉండొచ్చు, మనకున్న ఆర్థిక పరిస్థితే ఉండొచ్చు కదండి. అంటే ఎందుకు ఈ దినాన దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే రీస్టోర్ అంటే మనము కదండి. ఈ దినాన మనం అపజయం కలిగి ఉన్నామేమో, ఈ దినాన దేవుడు మనకు జయాన్ని కలగజేయబోతుంది. హల్లెలూయా. ఈ దినాన మనము ఆవేదన కదా, శోధన, బాధ, ఇరుకిబ్బందులో ఉన్నామేమో, దేవుడు మనకు సంతోషాన్ని దయచేయబోతుంది. హల్లెలూయా. అది ఎప్పుడు అంటే మనము దేవాది దేవునికి ఏం చేయాలంటే మన ఒక తప్పులను మనం ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు దేవుని కృపని మనము ఈ దినాన పొందుకోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు అంటే మన పితరులు కదండి, ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎన్నోసార్లు దేవునికి అవిధేయతగా జీవించి దేవునికి తిరుగుబాటు కదా ఆ రీతిగా జీవించి దేవుని మాటకు లోబడకుండా ఎన్నోసార్లు దేవుని యొక్క కృపని, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇజ్రాయేల్ ప్రజలు కోల్పోయినారు. దేవునికి స్తోత్రం. ఈ దినాన మనము తెలిసి తెలియక చేసిన మన అవిధేయతను బట్టి మనము కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క అద్భుతం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం కోల్పోయినమేమో. కానీ ఈ దినాన నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మళ్ళీ ఏదైతే మనం కోల్పోయినామో దేవుని నుండి దేవుడు మళ్ళీ దాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయబోతున్నాడు. దేవుడు మళ్ళీ దాన్ని సమకూర్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సమకూర్పు. ప్రైజ్ ద లార్డ్. సమకూర్పు అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. అందుకనే ఒక దగ్గర మాట అంటాడు దేవాతి దేవుడు, ఇదిగో మిమ్మల్ని నేను చెదరగొట్టినాను కనుక మీ యొక్క అవిధేయతను బట్టి ఇదిగో మళ్ళీ నేను మీ దేశంలో మళ్ళీ మీ అందరినీ చెదరగొట్టిన మీ అందరినీ నేను మళ్ళీ మిమ్మల్ని సమకూర్చబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని బిడ్డ, ఈ దినాన ఇదిగో నీ పరిస్థితిని కూడా, నీ బాగలేని పరిస్థితిని నా దేవుడు ఈ దినాన దాన్ని బాగు చేయబోతున్నాడు, దాన్ని సమకూర్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మహిమగల దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఇదిగో ఈ దినాన నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని వాక్యాలను చూసుకొని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకొని కొద్దిసేపు మనం వాక్యం ద్వారా ఈ దినాన దేవాతి దేవుని మనం అందరం కూడా గణపరుద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకండి. ముఖ్యంగా వాక్యం సమయంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాల్లో ఒకసారి మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. వారు ఎవరు లక్ష్య పెట్టని సియోనని వెలివేయబడ్డదనియు
నీకు పేరు పెట్టుచున్నారు. అయితే ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నేను నీకు ఆరోగ్యమును కలుగచేసేదను. ఇంకేమంటున్నామా? నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవాకు. ప్రైజ్ ది లార్డ్. అంటే నీకు దేవుడు ఏ రీతిగా అయితే మొదట ఉన్న ఆరోగ్యాన్ని, ఆ ఆరోగ్యాన్ని దేవుడు మళ్ళీ నీకు సమకూర్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఘనమైన స్వస్థత, పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలుగజేయబోతున్నాడు. నీ అనారోగ్యాన్ని బట్టి ఎంతో మంది నిన్ను హింసించిరేను, వేదన చెందిరేము. ప్రైజ్ ది లార్డ్ కదా, నానా రకమైన మాటలు నీ మీద పలికిరేము. కానీ ఈ దినాన నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని కలగజేయబోతున్నాడు, నీకు స్వస్థత కలగజేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ దేహంని దేవుడు మరి ఏ రీతి అయితే కదండి, గేహాజీ కదండి, దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రవక్త ఒక రాజు ఉంటాడు, దేవునికి మహిమ కలుగును గాక కదండి. ఎవరంటే ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు కుష్ఠరోగం వచ్చినప్పుడు కదండి, ఎలీషా ప్రవక్త ఆయనకు ప్రార్థించినప్పుడు, నయమాను దేవునికి మహిమ కలుగును గాక, ఆయనకు చిన్న పిల్లల అట్టి దేవుడు అతనికి దేహం కలగజేసింది. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన దేవాది దేవుడు కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, నేను నీకు మంచి ఆరోగ్యాన్ని మళ్ళీ నేను నీకు సమకూర్చబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. చిన్న పిల్లల వల్లే మంచి దేహాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇదిగో నేను నీకు సమకూర్చబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి ఆ మాటను మనం చదువుకొని కొంచెం మనము ముందుకెళ్దాం. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు కోల్పోయిన దాన్ని, సమస్యని మళ్ళీ ఆయన తిరిగి నీ యొక్క జీవితంలో దాన్ని మళ్ళీ సమకూర్చబోతున్నాడు, దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే చూడండి, వెలివేయబడ్డావు నీవు. ఈ దినాన నువ్వు ఎందరో చేత వెలివేయబడ్డావు. నీ యొక్క అనారోగ్యాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీకున్న ఆ ఒక ఆర్థిక పరిస్థితిని బట్టి ఎందరో నిన్నేం చేసిరంటమ్మా? ఏమి చేసిరు? వెలివేసిరు. ఈ లోకంలో నిన్ను వెలివేసిన నా దేవుడి దినాన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినాన నా దేవుడు నిన్ను ప్రేమించి నీకు మంచి ఆరోగ్యాన్ని కలగజేయబోతున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీకు గొప్ప సంతోషాన్ని దేవాది దేవుడు నీకు అనుగ్రహించబోతున్నా దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ దినాన ఈ వాక్యం వింటున్న నిన్ను ఈ దినాన ఈ వాక్యం ద్వారా బలపడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని కూడా దేవుడు నీకు తిరిగి దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 'నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము. సమ్మత గల మనసుని కలగచేసి నన్ను దృఢపరచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువా, నేను కోల్పోయిన సంతోషాన్ని తిరిగి నాకు ఆనందాన్ని నువ్వు దయచేయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు, రిస్టోర్ మై జాయ్, రిస్టోర్ మై స్ట్రెంగ్త్. నైనా కోల్పోయిన నా శక్తిని తిరిగి నాకు దయచేయి. కోల్పోయిన ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని మళ్ళీ తిరిగి నాకు దయచేయి అని ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డ, ఈ దినాన నీ వ్యక్తిగతంగా ఏమైతే నువ్వు కోల్పోయినావో అది నీ వ్యాపారమే ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన నీ స్థితిగతిలో ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే కోల్పోయినావో నాకు తెలియదు, కానీ మళ్ళీ నీ పరిస్థితిని సియోనును కట్టినట్టు ఈ దినాన నా దేవుడు నిన్ను మరలా కట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అట్టి సంతోషము, అట్టి ఆనందము, అట్టి గొప్ప ఆనందము, సంతోషము, అట్టి గొప్ప కేకలు మళ్ళీ నువ్వు వినబడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా చూడు, అందుకనే ఒక మాట ఈ దినాన దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఆ మాటను మనం తిరిగి ఎందుకో మళ్ళీ ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎందుకో ఇప్పుడే గుర్తు చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, ఆ మాట చాలా గొప్పగా ఉంటుంది. 33వ అధ్యాయము ఇర్మియా గ్రంథం ఒకసారి 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇది పాడేను, ఇందులో నరులు లేరు,
నివాసులు లేరు. జంతువులు లేవు అని మీరు చెప్పుచున్న ఈ స్థలములో జంతువులు లేరని ఈ స్థలమును మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోని యెరూషలేము వీధుల్లోనే యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును కుమారుని స్వరమును పెళ్లి కుమారుడు ఒక స్వరమును పెళ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరము ఉండును. సైన్యములకు అధిపతి యెహోవా పలుకువారి స్వరమును ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడైతే ఆగిపోయిన ఆ స్తుతులు, ఎక్కడైతే ఆగిపోయిన ఆ స్తోత్రాలు, ఎక్కడైతే ఆగిపోయిన ఆ ఒక సంతోషము దేవాతి దేవుడు మళ్ళీ నీ కుటుంబానికి దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినాన పొందుకో నా దేవుని బిడ్డ. ఈ దినాన నీ గుడారము చెదిరిపోయి ఉన్నదేమో, నీ గుడారంలో స్తుతులు లేవేమో, ఇదిగో నీ కుటుంబంలో నీ గుడారము ఇదిగో పాడైపోయిందేమో. తిరిగి మళ్ళీ నా దేవాతి దేవుడు నీ కుటుంబాన్ని లేవనెత్తబోతున్నాడు. నీ స్థితిగతిని మళ్ళీ ఆయన రిస్టోర్ చేయబోతున్నాడు. ఆయన తిరిగి నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. నీ జీవితానికి నీకు నీ కుటుంబాన్ని గొప్పగా ఆయన మరలా కట్టబోతున్నాడు. నా దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోండి. ఈ దినాన ఆయన దగ్గరికి నువ్వు వచ్చి పశ్చాత్తాప మనసు కలిగి, దేవా నన్ను మన్నించు, మళ్ళీ నన్ను తిరిగి కట్టు. దేవా నన్ను మన్నించు, తిరిగి నన్ను కట్టు అంటే దేవాది దేవుడు మళ్ళీ తిరిగి 200గా ఈ దినాన్ని నేను కట్టబోతున్నాడు. 200గా దేవుడు నేను కట్టబోతున్నా దేవుని బిడ్డ. ఎందుకంటే ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సంసోను కదండి, సంసోను బలాజ్యుడు, ఎంతో గొప్ప బలాజ్యుడు. ఆయన తప్పు చేసినప్పుడు మళ్ళీ తిరిగి కదండి ఫిలిష్తీయులు ఆయనను పట్టుకున్నప్పుడు, ఆయనను చెరసాలతో కట్టేసినప్పుడు, మళ్ళీ అందరి ముందు ఆయన కళ్ళు పోయినప్పుడు మళ్ళీ దేవుని కృపను అడిగింది. దేవా ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్, రిస్టోర్ మై స్ట్రెంగ్త్, రిస్టోర్ మై పవర్ అన్నప్పుడు దేవుడు మళ్ళీ ఆయనకు శక్తిని కలగజేసింది. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డ, ఈ దినాన నువ్వు తప్పు చేసిండొచ్చు, ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకో, మళ్ళీ దేవుడు నిన్ను శక్తితో నింపబోతున్నాడు. హల్లెలూయా. ఆయన శక్తితో నింపబోతున్నా దేవుని బిడ్డ. నువ్వెన్నడికి బలహీన కాకు. అయ్యో నేను తప్పులు చేసిన, మానవుడు తప్పులు చేస్తాడు, ప్రైజ్ ది లార్డ్. కానీ తిరిగి ఆ తప్పులను ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడ్డప్పుడు, ఆయన మోకాల మీద నువ్వు పడ్డప్పుడు, ఆయన కాళ్ళ మీద నువ్వు పడి పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి 200గా అభిషేకం నువ్వు పొందుకోబోతున్నావు నా దేవుని బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ మళ్ళొక్కసారి ఆ మాటను చదువుకొని కొంచెం మనం ముందుకెళ్దాం. 33 దావీదు కీర్తన 10వ వచనాన్ని ఒక్కసారి మళ్ళొక. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయేను, ఈ దీనిలో నరులు లేరు, నివాసులు లేరు. ఎవరు లేరట? జంతువులు లేరు. చెప్పుచున్న మీరు ఈ స్థలమును బట్టి మనుషులైనను నివాసులైనను జంతువులైన లేక. దేవునికి స్తోత్రం. ఏం పట్టణం అది? యూదా పట్టణము. యూదా అంటే దేవుని జనాంగము, ఎప్పుడు కూడా స్తుతించేవారు. అట్లాంటి పట్టణం ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది, పాడైపోయింది. కానీ మళ్ళీ యూదా పట్టణస్థులు మళ్ళీ దేవుని దగ్గరికి పోయి పశ్చాత్తాప మనసు కలిగి వారి క్షమాపణ కోరి మళ్ళీ దేవుని సన్నిధి పోయినప్పుడు దేవుడు మళ్ళీ ఆ యూదా పట్టణాన్ని మళ్ళీ దేవుడు దాన్ని బ్లెస్ చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన నీవు దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన మళ్ళీ తిరిగి నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ నా దేవుడు నేను ఏం చేస్తున్నట్టే తిరిగి కట్టబోతున్నాడు. ఏమంటున్నామో మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుకుందాం కిందకి. యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును, పెళ్లి కుమారుని యొక్క స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును. సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడని పలుకువాని స్వరమును
మరలా వినబడును. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇన్ని రోజులు ఆ కుటుంబంలో ఆ ప్రాంతములో ఆ స్వరము వినబడలే, కానీ ఈ దినాన్న మళ్ళీ నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మరలా నువ్వు కోల్పోయిన ఆనందాన్ని నా దేవుడి దినాన్న నీకు దయచేయబోతున్నాడు. ఈ మధ్యకాల సమయంలో నీ కుటుంబంలో నా దేవుడు మళ్ళీ తిరిగి ఆనందాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఈ దినాన నువ్వు కోల్పోయిన నీ గృహాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. నీవు కోల్పోయిన నీ మందిరాన్ని నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డ, ఒక్కసారి ఈ వాక్యం వింటున్న నిన్ను నువ్వు బలపరచుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ఈ దినాన రిస్టోర్ మళ్ళీ తిరిగి నీకు దయచేయబోతున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, మీ అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే అవమాన పాలుగా ఉన్నావో, ఎక్కడైతే నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావో, ఇదిగో నా దేవుడు అక్కడి నుంచే నిన్ను ఘనంగా లేవనెత్తబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నా దేవుని బిడ్డ, ఈ దినాన పడిపోయినవని, ఇదిగో నువ్వు ఆత్మీయ స్థితిలో పడిపోయినవేమో ఈ దినాన నా దేవుడు మళ్ళొక్కసారి నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. ఇదిగో తిరిగి లేవనెత్తో, ఇదిగో నేను తిరిగి లేవనెత్తబోతున్నా దేవుడు. ఎక్కడైతే నువ్వు అవమానకరంగా నువ్వు పడిపోయినవో అది నీ కుటుంబంలో ఉన్నవారు ముందే ఉండొచ్చు. నీ రక్త సంబంధం, నీ ఆత్మీయులు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు, వారి ఎదుట నా దేవుడు మళ్ళీ తిరిగి నేను లేవనెత్తబోతున్నాడు. ఏమంటున్నామో ఆ మాటను మళ్ళీ చదువుకుందాం. మీ అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనత. ప్రైజ్ ది లార్డ్. రెట్టింపు అంటే గొప్ప ఘనత దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఇంకా నిందకు ప్రతిగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిత్యానందము. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే ఆనందాన్ని నీవు కోల్పోయినావో ఇన్ని రోజులు, నా దేవుడు మళ్ళీ తిరిగి నేను నిత్య ఆనందంలోకి నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి నా దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని, పరిశుద్ధాత్మ దేవుడి దినాన నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఏదైతే కోల్పోయినావో, ఏదైతే నీ స్థితి కోల్పోయినావో, ఏదైతే నీ వ్యాపారం నువ్వు కోల్పోయినావో, నా దేవుడు మళ్ళీ నీకు దాన్ని తిరిగి దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నీవు మళ్ళీ దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపం కలిగి ఆయన కాళ్ళ మీద నువ్వు పడ్డప్పుడు నా దేవుడు నిన్ను సమకూర్చబోతున్నాడు, రీస్టోర్ చేయబోతున్నాడు. అది నీ శక్తి ఉండొచ్చు, అది నీ బలమే ఉండొచ్చు, నీవు కోల్పోయిన నీ ధనమే ఉండొచ్చు, నీ ఐశ్వర్యమే ఉండొచ్చు, నీవు కోల్పోయిన నీ హోదానే ఉండొచ్చు. తిరిగి నా దేవుడు మళ్ళీ దాన్ని సమకూర్చబోతున్నా. దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇదిగో ఈ దినాన తిరిగి నా దేవుడు నిన్ను బహుగా కట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప సంతోషం, గొప్ప ఆనందంని నా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి ఈ భాగ్యం దేవుడు మనందరికి కలుగజేసిన. హల్లెలూయా. ఎందుకంటే ఈ భాగ్యం లేని వారు ఎంతోమంది ఉన్నారు. అందుకనే యోబుని మనం చూసుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోబు కూడా ఎంతో కోల్పోయింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ప్రైజ్ ది లార్డ్. మరి యోబునకు చూడు, పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోల్పోయిన యోబుకు సమస్తాన్ని మళ్ళీ సమకూర్చిండు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన నీవు ఏదైతే కోల్పోయినావో నా దేవుని బిడ్డ, నా దేవుడు మళ్ళీ నీకు సమకూర్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ సమకూర్చిన దాన్ని నువ్వు జాగ్రత్తగా గట్టిగా దాన్ని పట్టుకొని దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతాపూర్వుడుగా నువ్వు ఆయనతో నువ్వు నివాసం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డ, అందుకనే ఈ దినాన వాక్యం వింటున్న నీవు ఎందరో దేవుని కృపను కోల్పోయి దేవునికి ఆయాసంగా జీవిస్తున్నారు, దేవునికి దూరమైపోయారు. నా దేవుని బిడ్డ, ఒక్కసారి ఈ దినాన నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుని కృపని మనం ఈ దినాన మనం పొందుకునే వారిగా ఉండాలి. దేవుని కృపని ఎన్నటికీ మనం కోల్పోవద్దు.
ఎందుకు అంటే మనము ప్రార్థించినప్పుడు మనం కోల్పోయిన దానికి సమస్తము ఆయన ఇవ్వగల సమర్థుడు, శక్తిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. కానీ పొందుకున్న నీవు అందులో గట్టిగా గొప్పగా ఆయనను పట్టుకొని నువ్వు నిలబడి వారుగా ఉండాలని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుని బిడ్డ, ఒక్కసారి ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనము ఏది చూసుకుందామంటే, ఏ వాక్యం చూసుకుందామంటే, చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవునికి మహిమ కలుగును గాక. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. నా దేవుని బిడ్డ, ఈ దినాన నువ్వు ఏదైతే కోల్పోయినావో ఇదిగో నా దేవుడు మళ్ళీ నీకు దాన్ని దయచేయబోతున్నాడు. దాన్ని తిరిగి నా దేవుడు రెండంతలుగా నీకు దయచేయబోతున్నాడు. మరియు చూడండి, శ్రమ నొందుతున్న నా జనులు ఇజ్రాయేలును చూడండి, చెరలో నుండి అంటే చెరలో అంటే ఎక్కడ నుండి? వారు పడుతున్న ఆ ప్రయాసములో నుండి దేవాది దేవుడు చూసినాడు. వీరు ఎప్పుడైతే దేవునికి అవిధేయతగా జీవిస్తారో ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏం చేసేవాడంటే శత్రువులకు అప్పచెప్పేవాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి తిరుగుబాటు చేసేవారో దేవుడు ఏం చేసేవాడు అంటే వారిని చెదరగొట్టేవాడు. దేవుడు నిజంగా కనికరపూర్ణుడయ్యా. ఆయన కనికరము గల దేవుడు. ఎందుకంటే ఆయన కోపము క్షణం మాత్రమే, కానీ ఆయన ప్రేమ యుగ యుగము వరకు. ప్రైజ్ ది లార్డ్. ఆమోసులో ఏమంటున్నంటే ఇజ్రాయేలు ప్రజలు ఏమైనంటమ్మా, మళ్ళొకసారి ఆ మాటను చదువుకుందాము. చూడండి, శ్రమ పొందుతున్న నా జనులు అంటున్నాడు దేవుడు. ఇజ్రాయేలు ప్రజల్ని అంటే ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజల్ని ప్రేమించిన దేవుడు ఈ దినాన నిన్ను నన్ను ప్రేమించడా? ప్రేమిస్తాడు 100%. ఎందుకంటే మన దేవుడు మార్పు లేని దేవుడు. మార్పు మనుషులలో మనలో ఉంటుంది, కానీ దేవుల్లో మార్పు ఉండదు. ఏమంటుండండి ఆ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారి పెరికివేయబడరని దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీరు ఇజ్రాయేల్ ప్రజలు ఏదైతే కోల్పోయినారో మళ్ళీ దేవాతి దేవుడు వారి యొక్క బాధ, వారి వేదన, వారి యొక్క శోధనను చూసి మళ్ళీ వారి మీద కనికరం పొంది ఏం చేసినంటే మళ్ళీ వారిని సమకూర్చుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యో నా ప్రజలు ఇంతగా బాధపడుతున్నారా, ఇంతగా హింస పొందుతున్నారా, రండి మళ్ళీ పాడైన పట్టణంని మళ్ళీ నేను తిరిగి ఆ పట్టణాన్ని కట్టి ఆ పట్టణంలో మీరు నివాసం చేస్తూ రండి అని నా దేవుడు మళ్ళీ ఆ ప్రజల్ని పిలిచి వారి యొక్క క్షేమ అభివృద్ధిని దేవుడు వారికి కలగజేసింది. ప్రైజ్ ది లార్డ్. అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత కనికరం గల దేవుడు అండి మన దేవుడు. నువ్వు బాధపడుతుంటే చూస్తున్న దేవుడు కాదు. హల్లెలూయా. నువ్వు కన్నీరు కారుస్తుంటే నీ కన్నీరు చూసే దేవుడు కాదు. మానవులన్న కన్నీరు కారుస్తుంటే పక్కకు వెళ్ళిపోతారే, కానీ నా దేవుడు నీ కన్నీరుని తుడిచే దేవుడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతి గొప్ప దేవుడిని దినాన నీవు నేను కలిగి ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత దేవుడి దినాన నీకు నాకు ఇచ్చిండండి. అటు గొప్ప దేవాతి దేవుని కలిగి ఉన్నామంటే అది మన మంచితనం కాదు, అది మన గొప్పతనం కాదు, ఆయన కృప. ప్రైజ్ ది లార్డ్. ఆయన కనికరం, ఆయన కందృష్టి మన మీద ఉంది కాబట్టి ఈ దినం వరకు కూడా ఆయన మనల్ని సజీలెక్కలు ఉంచండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇంకా మనల్ని రెండంతలుగా మనకు కోల్పోయినది దేవుడు మనకు సమకూర్చి మనల్ని ఆయన రెక్కల నీడలో భద్రపరిచి ఆయన మనల్ని నడిపించబోతుండండి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డ, ఇదిగో ఈ దినాన నువ్వు ఏం కోల్పోయినా నాకు తెలియదు, కానీ నా దేవుడు నీతో అంటున్నాడు. నీ ఐశ్వర్యమే ఉండొచ్చు కదండి, నీ బంగళా ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు ఎక్స్ట్రా నాకు తెలియదు, కానీ తిరిగి నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప కలిగి ఆయన పాదముల మీద పడి, దేవా రిస్టోర్ మై ప్రాబ్లమ్స్, లార్డ్ జీసస్ రిస్టోర్ మై స్ట్రెంగ్త్, రిస్టోర్ మై పవర్ అని నువ్వు మళ్ళీ తిరిగి అడిగినప్పుడు ఆయన నిజంగా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఈ దినాన నువ్వు ఏదైతే కోల్పోయినావో నువ్వు తిరిగి ప్రైజ్ ది లార్డ్ దేవుడు నీకు దయచేయబోతున్నాడు. అది నీ సంతోషమే ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన నీ అనారోగ్యమే ఉండొచ్చు, దేవుడు మంచి ఆరోగ్యంతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. దేవుడు హల్లెలూయా.
ఈ దినాన నీ ఉద్యోగం పోయిందేమో, ఇదిగో నీ గర్భఫలం పోయిందేమో. నా దేవుని బిడ్డ ఈ దినాన నా దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేయబోతుంది, మంచి కుమారుడిని నా దేవుడు నీకు దయచేయబోతుంది. నువ్వు ఏదైతే కోల్పోయినావో దాని దేవుడు ఈ దినాన మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసి దేవాతి దేవుడు నీ గొప్ప సంతోషంతో ఆయన నిన్ను నింపబోతున్నాడు. నా దేవుని బిడ్డ ఈ దినాన వాక్యం వింటున్న నీవు ఏ విషయంలో కూడా నువ్వు ఆధారపడకు. కోల్పోయిన దాని గురించి నువ్వు ఆలోచించవు, జరిగే దాని గురించి ఆలోచించు. ఈ దినాన కోల్పోయిందే దేవుడు మళ్ళీ తిరిగి నీకు నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాటని మనం చూసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఎందుకంటే ఈ దినాన ఎంతోమంది వాళ్ళు కోల్పోయిన దాని గురించి హల్లెలూయా ఎంతోమంది బాధపడతా ఉంటారు. ఎందుకంటే అయ్యో నేను అంత మంచి బిల్డింగ్ కట్టుకున్నాను, అది పోయిందని ఎంతోమంది కదండి వారి యొక్క ఆలోచనని బట్టి బాధపడతా ఉంటారు. కానీ అటువారు ఈ దినాన నా దేవుడు అంటున్నాడు, తిరిగి నీకు దానంత గొప్ప అధికమైన బంగ్లా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన నీ పరిచర్య కోల్పోయిందేమో, తిరిగి డబల్ అంతలు 2 అంతలుగా నీ పరిచర్య నా దేవుడు కట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడైతే నీ పరిచర్య పడిపోయిందో, ఎక్కడైతే నువ్వు పడిపోయినావో అక్కడే ఆ దేశంలోనే, ఆ విలేజ్లోనే, ఆ ఊర్లోనే, ఆ సిటీలోనే నా దేవుడు మళ్ళీ నేను అందరెడుతా నా దేవుడిని నిలబెట్టి ఘనమైన సేవకుడుగా నేను నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా సేవ కూడా ఇదిగో ఈ దినాన్ని నీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ సేవ ఆగిపోయిందేమో, నీ సేవ పడిపోయిందేమో, ఇదిగో నీ దగ్గరికి మరి నీ యొక్క విశ్వాసులు రావట్లేదేమో. అనేకమైన విశ్వాసులని నా దేవుడు నీది ఎదుట నీ దగ్గరికి నడిపించబోతున్నాడు. మళ్ళీ నువ్వు తిరిగి మందిరాన్ని కట్టబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుడి దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డ ఈ దినాన వాక్యం వింటున్నా నీవు చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని చూసుకొని ఒక వాక్యాన్ని మనం ముగించుకుందాం. జకర్యా గ్రంథాన్ని 9వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా కోటలో మరలా ప్రవేశించుడి, 2 అంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోటలోకి మనం రావాలి. నా దేవుని బిడ్డ ఆయన సన్నిధిలోకి రావాలి. ఆయన రెక్కల నీళ్ళలోకి మనం రావాలి. ఎప్పుడైతే ఆయన కోటలకు మనం వస్తామో, ఆయన రెక్కల నీళ్ళలోకి మనం వస్తామో, కోల్పోయింది సమస్తము ఈ దినాన దేవుడు మన అందరికీ 2 అంతలుగా దయచేయబోతున్నాడు. ఏదైతే కోల్పోయినామో దేవుడు మళ్ళీ దాన్ని సమకూర్చబోతున్నాడు, దాన్ని మళ్ళీ రిస్టోర్ చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన్న వాక్యం వింటున్నా నా దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీవు ఏ రీతిగా ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నా దేవుడు అంటున్నాడు నీవు కోల్పోయిన దాన్ని. ఎరిగైతే ఇజ్రాయెల్ ప్రజల ఒక వేదన, బాధ, శోధన, వారి దుఃఖము, వారి యొక్క సనుగులాటను కదండి సమస్తాన్ని చూసి అయ్యో నా ప్రజలు హింసింపబడుతున్నారే, ఇదిగో నా ప్రజలు అని ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు మాట్లాడి మరి ఎక్కడైతే చెదరగొట్టబడ్డారో మళ్ళీ వారిని సమకూర్చి దేవాతి దేవుడు మళ్ళీ వాళ్ళుండే ప్రాంతంలో దాన్ని మళ్ళీ గొప్పగా స్థిరపరిచి కదండి ఆ ప్రాంతంలో వారికి గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని నా దేవుడు కలగజేసి ఈ దినాన నా దేవుని బిడ్డ నీకు అనారోగ్యం బాగాలేకపోతే మంచి దేవుడు దేవుడు నీకు మంచి స్వస్థతని, మంచి ఆరోగ్యాన్ని దేవుడు నీకు కలగజేసి మంచి సుఖశాంతితో ఈ దినాన దేవుడిని నింపబోతున్నాడు. నా దేవుని బిడ్డ ఏదైతే నీ పరిస్థితి ఉందో ప్రతి పరిస్థితిని ఆయన తారుమారు చేసి నా దేవుడు నీకు గొప్పగా విడుదల ఈ దినాన నీకు కలగజేయబోతున్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు మళ్ళొక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏది కోల్పోయిన దాన్ని మళ్ళీ నూతనంగా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నూతన కృప, నూతన బలము, నూతన శక్తి, నూతనమైన ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ ఈ దినాన దేవుడు ఇచ్చిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుడు తిరిగి మీ అందరికీ నాకు కూడా దేవుడు మళ్ళీ సమకూర్చి మనందరినీ ఆయన మేలుతో బహుగా దీవించి ఆశీర్వదించినందుకు ఆ దేవాతి దేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు దేవాతి దేవునికి గొప్పగా ఘనంగా అర్పించి ఆయన దీవెనలకు మనమందరం పాత్రులుగా దేవుడు మనల్ని
చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా దేవుని బిడ్డ, ఇక ఏ విషయంలో కూడా మీరు ఆధారపడకండి. ఎందుకంటే నా దేవుడు మీరు కోల్పోయిన దానికి మళ్ళీ మీకు సమకూర్చి, ఈ దినాన నువ్వు ఏం కోల్పోయినావో నాకు తెలియదు, హల్లెలూయా. కానీ నా దేవుడు అంటున్నాడు, తిరిగి మళ్ళీ సమకూర్చి దాన్ని రీస్టోర్ చేసి నేను ఘనంగా గొప్పగా నా దేవుడు ఈ సంవత్సరం 2020లో నేను నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యం ద్వారా మీరు బలపడితే కామెంట్స్ రూపంగా మాకు తెలియపరచండి. దేవునికి స్తోత్రం. ఇంకా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవాతి దేవుడు జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి రేపటి దినాన 8 గంటలకు దేవునితో సహవాసం అని అనుదిన కార్యక్రమం ఉంటుంది. ఆ వాక్యాల ద్వారా నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యం ద్వారా మీరు బలపడండి, దేవుని దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్, రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్, రెస్టోరేషన్. 200, 400, 500, 700, 100, 1000 ఊహలకు మించటి మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్, రెస్టోరేషన్. కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్, రెస్టోరేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్, నా జీవితం సెన్సేషన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మౌనతుడా, నీకు వందనాలు నాయన. నిజంగా ఎంత గొప్ప దేవుడో నాయన, కనికరం గల దేవుడవయ్యా నాయన. నీలాగా ప్రేమించేవారు, నీలాగా కనికరించి కృప చూపించేవారు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడవు నాయన. నువ్వు మాట ఇచ్చి మాట తప్పే దేవుడవు కాదు నాయన. నువ్వు అబద్ధికుడవు కాదయ్యా, నీకు వందనాలు. ఈ దినాన మా జీవితంలో ఏదైతే నువ్వు మాతో మాట్లాడినవో పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క మాటలు వాస్తవము. మా జీవితంలో ఏమైతే కోల్పోయినామో నీకు బాహటంగా తెలుసు. ఎన్నో కుటుంబాలు కోల్పోయినారయ్యా. వారి వ్యక్తిగతంగా ఏమైతే కోల్పోయినారో తిరిగి నైనా ఇదిగో ఈ దినాన నువ్వు మళ్ళీ వారి యొక్క కోటల్ని, వాళ్ళ గృహాలని, వారి పరిస్థితులను నువ్వు తిరిగి కట్టబోతున్నందుకు స్తోత్రం. నువ్వు కట్టినందుకు వందనాలయ్యా. వాక్యం విన్న ప్రతి బిడ్డలను బలపరిచి నీ రాకడకై సిద్ధపరిచి నేతబడి గుంపులో మేమందరం ఉండకు సాయం దయచేసి నీ మెండైన దీవెనలతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి, ముఖ్యంగా ఈ యొక్క ఎండల నుంచి విడిపించండి. నీ మేఘస్తంభం ఉంచండి అయ్యా. ఈ దినాన్ని ప్రభువా, నీ మేఘస్తంభము మా మీదికి వచ్చిన గాక ప్రభా. ఈ యొక్క ఎండల నుంచి విడిపించి నాయన మమ్మల్ని కనికరించండి నాయన. లార్డ్ జీసస్, మెర్సీ అపాన్ us. లార్డ్ మాస్టర్, చేంజ్ దిస్ వెదర్ లార్డ్ మాస్టర్ రైట్ నౌ మాస్టర్. pour out your rain right now in the mighty name of Jesus మాస్టర్. నీ అయా వర్షాన్ని కుమ్మరించి ప్రభా, ఇదిగో ఈ యొక్క వాతావరణాన్ని మార్చి ప్రభా నయా చల్లదనాన్ని మాకు అనుగ్రహించి. ఎందుకంటే ఈ యొక్క ఎండపోత నుంచి ఎందరో మరణించుతున్నారయ్యా. నీ రెక్కల నీడలో భద్రపరిచి వాతావరణాన్ని మార్చి చల్లదనాన్ని మాకు అనుగ్రహించి నీవే మాయం పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆశీర్వాదాలు తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని అన్నోని సహవాసం మనకు లోకంలో పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం, అపవాదకంత కొట్టి నాశనం. తండ్రి, నీ కార్యం నిరంతరము జయము 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 తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.